ఈ రాజులు ఏం చేశారంటే వాళ్ళ మాట వినాలని దేవుని యొక్క సైన్యముగా ఎంచబడి, అంటే తన స్వకీయ సాంపాద్యమైనటువంటి ఇజ్రాయెల్ ప్రజలందరినీ దేవుని మార్గం నుంచి పక్కకు తప్పించాడు. దేవుని మార్గం నుంచి పక్కకు తప్పించాడు. ఇక్కడ పక్కకు తప్పించడంతోనే ఆ ప్రాంతంలోనే ఒక భక్తుడు ఉన్నాడు. చూస్తూ ఉన్నాడు, బాగా గమనిస్తూ ఉన్నాడు. ఎప్పుడు దొరుకుతారో, దేవుడు ఎప్పుడు అవకాశం ఇస్తాడో నిలదీద్దాం. ఎందుకంటే రాజాయ ఏ కాష్టంతో తేడా పడిందంటే పేగ దిగిపోద్ది. చంపండి, శిరచ్ఛేదనం చేసేయండి రా, ఇండి పనికి అటు పడేయండి అంటే అయిపోద్ది. ఇక రాజుతో కూడిన రాజు కోపం వస్తే కొరడా దెబ్బలకు కొదువు లేదు, రాజుకు సంతోషం వస్తే దీవెనలకు కూడా కొదువు లేదు. ఇప్పుడు రాజు కోపం వచ్చే పని, నువ్వు చేసే పని అది కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు రాజు చేసే పని, అయ్యా నువ్వు చేస్తున్న పని అది కరెక్ట్ కాదు అని చెప్పని అంటే ఇప్పుడు ఆయనకి ఎంత కోపం వస్తుంది? బైబిల్ గ్రంథంలో అదే మాట ఉందండి. ఒక రాజు దగ్గరకు పోయాడు, ఒక ప్రవక్త, ఇర్మియా ఉన్నాడు, మీకా ఉన్నాడు. అయ్యా నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పని అన్నారు వారి కాలాల్లో ఉన్న రాజులకి. నేను చేసే తప్పు అంటావని చెప్పని ప్రవక్త మీద తిరగబడ్డారు, హింసలు పెట్టారు ప్రవక్తలను. చరిత్ర తెలుసు కాబట్టి ఆ చరిత్రను బట్టి ఎలా తెలుస్తుంది? ఈ రాజుల గ్రంథం ఇర్మియా గ్రంథానికి చాలా దూరం ఉంది, ఎడవుంది అనుకుంటారు కొంతమంది. పరిశుద్ధ గ్రంథాల్లో బైబిల్ పండితులు చెప్పిన మాట ఏంటంటే, ఈ ఇర్మియా గ్రంథం అనేది, క్షమించండి, ఈ మొదటి రాజులు అనే గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఇర్మియా అని చెప్పని బైబిల్ పండితుల యొక్క వివరణ. నా సొంత మాట కాదు, నాకు అందింది ఆ మాట, రాసి పెట్టుకున్నా. మొదటి రాజుల గ్రంథం కానీ రెండో రాజుల గ్రంథం కానీ పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఇర్మియా అనే భక్తుడు ఈ మొదటి రాజులు రెండో రాజుల గ్రంథాల యొక్క చరిత్ర రాసి పెట్టాడని బైబిల్ పండితులు చెబుతున్న మాట. అది జగమెరిగిన, ప్రపంచమంతా ఎరిగిన సత్యం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ రాజును సవాల్ చేసి అడిగితే కోపడతాడు, ఖచ్చితంగా కోపడతాడు. ఇంకా ఆయనకు కోపం ఎక్కువైతే ఏమైనా చేయొచ్చు. బాప్తిస్మిచ్చు యోహాను గారు ఈ విషయంలో ఏం చేశాడు? హేరోద్ అనేవాడు తన తమ్ముని యొక్క భార్య హేరోది అనే వ్యక్తిని ఉంచుకున్నాడని రాసింది అక్కడ. మరి ప్రవక్త అయిన బాప్తిస్మిచ్చు యోహాను ఆ హేరోద్ అనేవాడిని గద్దించాడు, నువ్వు చేస్తుంది తప్పు అని. మంచిదండి దైవజనులు గారు, మంచిదండి అయ్యా దైవజనుడా, మంచిదండి, మంచిగా చెప్పారు, రండి, రేపు నుంచి నేను ఆ తప్పు మానేస్తున్నాను, ఆ అమ్మాయిని వదిలిపెడుతున్నాను, వాళ్ళకి నాకు సంబంధం లేదు, ఇక్కడ నుంచి ఒకవేళ ఇన్ని సంవత్సరాలు ఆ అమ్మాయి నాతో ఉంది కాబట్టి దానికి ఇంత. ఆనాడు అబ్రహాం గారు భార్య అయిన శారమ్మ అమ్మేలు ఫరో రాజుల దగ్గర ఉండబడ్డప్పుడు ఉంచినప్పుడు వాళ్ళు ఏమి చేయకపోయినా కొంత కానుకిచ్చి, కొంత ఆ కీడు కలగకుండా డబ్బులు, ధనము, బంగారం అట్లా ఇచ్చి పంపించారయ్యా. అట్లనే నేను కూడా ఇచ్చి పంపిస్తానని ఏం చెప్పాల, ఆ సెక్షనే లేదు. కోపం పెరిగి బాప్తిస్మిచ్చు యోహాను తెచ్చి చెరసాల్లో పడేశారు. ఎవరు పుణ్యం అది? ఆ హేరోది అనే ఆ ఆడగూతురు చేసిన పని, ఆమె చేసిన పని. కొంతమంది కొంపలకు ఆడవాళ్ళ వాళ్ళు తిప్పలు వస్తాయి, రాజ్యాలు కూలిపోయినాయి, కుటుంబాలు పతనమై సర్వనాశనమైపోయి అన్నదమ్ములు కొట్టుకొని ఆస్తులు కాడ భయంకరమైన వధ లేదా చిత్రహింసలు, భయంకరమైన వేదనకు కారణమైన వాళ్ళు ఆడవాళ్ళే మగవాళ్ళ కంటే. ఇక్కడ ఆ బాప్తిస్మిచ్చు యోహాను తెచ్చి చెరసాల్లో పడేయడానికి కారణం ఏమంటే హేరోది వారి యొక్క అక్రమ సంబంధం. హేరోది యొక్క అక్రమ సంబంధాన్ని ప్రవక్త గద్దించాడు. అయితే అది కోపంతో తీసుకొని తీసుకుపోయి
ప్రవక్తను చెరసాల్లో పెట్టారు. ఇలా ఎన్నో ఉన్నాయి. మీకాను కూడా తీసుకుపోయి గుంటలో పడేయటం, ఇర్మియాను తీసుకుపోయి బందీఖానా చేయటం, ఇట్లా చాలా చరిత్ర ఉంది. మరి రాజుగారి దగ్గర పోయి మరి ఇదంతా జరుగుతుంటే నిలదీయాలంటే కొంచెం హోదా కావాలా. ఆ హోదా కోసం నిలబడ్డాడు. ఆ వేదన పరిస్థితులను చూస్తున్నాడు, కన్నీరు గారుస్తూ ఉన్నాడు. ఒక రోజు వచ్చింది, దేవుడు మహా ఉచిత కృప అభిషేకించాడు. అగ్ని వంటి అభిషేకం ఆ వ్యక్తికి ఇచ్చి దేవుని నోటి మాటగా మార్చుకొని దేవుడు తీసుకొని వచ్చి అహబ్ ఎదుట నిలబెట్టాడు. ఎవని సన్నిధిలో నేను నిలబడ్డానో ఆ జీవము గల యెహోవా తోడు నా మాట చొప్పున జరుగునుగాక, నా మాట చొప్పున నా మాట ప్రకారముగాక అంటే అట్లా జరగాలి కంచె అన్నాడు. ప్రభునందు ప్రేమని దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు ఆ రాజుల పరిపాలన దాకా మనము దేవుని బట్టి ఇంకా అడుగు వేయలేదు, కానీ రానున్న దినాల్లో ఖచ్చితంగా దేవుడు తీసుకువెళ్తాడు. ఆ రాజులు అంటే రాజకీయ నాయకులను గద్దించే విషయం కానీ సరి చేసుకోమని చెప్పి ఖచ్చితంగా ముందున్న కాలంలో జరుగుద్ది. అది నేను నమ్ముతున్నాను. అయితే ఇప్పుడు మెట్టుకు ఆ రాజుల విషయమేమో కానీ ఇప్పుడు ప్రభు యొక్క దయా సంకల్పం చొప్పున నిర్ణయమైనటువంటి సేవ చేస్తున్నటువంటి దైవజనులు అంటే లేదా ఒక మినిస్ట్రీ వ్యవస్థాపకులైన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారంటే, నేను చెప్పిందే జరగాలి, నేను చేసిందే శాసనం అన్న టైపుకి వచ్చారు. దేవుని ప్రజలను బాధ పెట్టడం, హింస పెట్టడం, దేవునికి నచ్చనటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు వీళ్ళు జరిగించటం, ఇంకొకటి ఏంటంటే దేవుని దయా సంకల్పానికి అడ్డుకొచ్చి నిలబడటం. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ దేవుడు చెప్పాడు వాళ్ళకి, ఇజ్రాయెల్ ప్రజలందరికీ దేవుడు చెప్పాడు, ఆకాశం మీదే కానీ భూమి అందే కానీ నీళ్ళలో ప్రాగేడి చరములలే కానీ దేని ప్రతిమనైనను మీరు చేసుకొని దానికి మొక్కవద్దు, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు మీకు. ఆ దేవుడి పేరు ఏంటంటే అనువాడను ఉన్నవాడను. ఆమెన్, హల్లెలూయా. నాకే మొక్కాలి, ఇంకొకరు మొక్కడానికి నేను ఒప్పుకోను. ఎందుకంటే నా కోసం ప్రత్యేకంగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, నా కోసం ప్రత్యేకంగా మిమ్మల్ని సృష్టించుకున్నాను అన్నాడు ఆయన. మరి ఈ సంగతులన్నీ రాజుగారికి కూడా తెలుసు. ఎలా తెలుసు పాస్ గారు అంటే, రాజుగారి దగ్గర పంచకాండాలు అనేటువంటి తోఫాన్ ఏదో అంటారు దాన్ని, ఆ పంచకాండాలు 5 కాండాలు, ఆ పంచకాండాలు సంబంధించిన ప్రతులు రాజు దగ్గర ఉండాలి. దేవుని ప్రజలను ఎలా పరిపాలించాలి, నీతి న్యాయాలు ఎలా జరిగించాలన్న విషయాలు రాజు ఖచ్చితంగా ఆ గ్రంథాలు చదివి తెలుసుకోవాలి. అట్లనే కాకుండా ప్రతిరోజు కూడా చదవాలి. ఈ సంగతి అహబుకు కూడా తెలుసు. అహబుకు కూడా తెలిసి కూడా భార్య యొక్క మెప్పు లేదంటే ఆమె యొక్క బలవంతము మొత్తానికి ఇడిచేసి 400 మంది ఎవరెవరు ఆషేరాదేవి అంట, 450 మంది ఏమో బయలుదేవత ప్రవక్తలు అంట, ఆషేరాదేవి ప్రవక్తలేమో 400 మంది అంట. బయలు అనేది ఒకటి ఉంది, ఆషేరాదేవి అని చెప్పని ఒకటి ఉంది. ఈ 2 విగ్రహాలు పట్టుకొచ్చుకుంది ఆ తల్లి ఐగుప్తు నుంచి. తేవటంతోనే ఇప్పుడు పూర్వీకులైన కొంతమంది రాజులు కొన్ని విషయాల్లో అట్లానే చేశారు. వాళ్ళ మాటలు వినాలని, వాళ్ళకు లోపడాలని. ఇప్పుడు ఏమి కూడా సలహా ఇచ్చింది ఆయనకి, మీ పూర్వీకులు చేయలేదా? మీ పూర్వీకులు ఆ పని యెహోవా దేవుడు కాకుండా వాళ్ళు కొన్ని విగ్రహాలు పెట్టి వీటికే మొక్కండి అని కొండల మీద గుట్టల కాడ ఏడబడిచాడు దేవతా స్తంభాలు నిలబెట్టి వాళ్ళని ఆ పూజా కార్యక్రమాల్లోకి తీసుకువెళ్ళి దానివల్ల ధనం సంపాదించలేదా? పద్దాకులు యెహోవా దేవుడు అంటావు. మనం ఇంక సంపాదించేది ఎప్పుడు? మన మాట వాళ్ళు వినేది ఎప్పుడు? ఇట్లా కాదు. కానీ నేను ఒక పద్ధతి చెబుతాయినా అని చెప్పని ఆ తల్లి పద్ధతి చెప్పింది. ఆ పద్ధతి ప్రకారం ఆయన ఫాలో అయ్యాడు. కట్ చేస్తే చివరికి దేవుడు తన ప్రవక్తను నడిపించి అహబ్ ఎదుట నిలబెట్టాడు. ఆమెన్, హల్లెలూయా. ఏమంటున్నాడంటే ఆ ప్రవక్త, పూర్వీకులు చేసినట్టుగా నువ్వు అదే పద్ధతిలో పోతా ఉన్నావు. ఆకాశం ముందు కానీ భూమి మీద కానీ జలచరముల్లో కానీ ఎక్కడ కానీ ప్రాకెడ పురుగులు ఎగిరే పక్షుల్లో ఎక్కడ కానీ జంతువులతో సహా
చివరికి మనిషి ప్రతిమ కూడా మీరు చేసుకోకూడదు, అంటే బొమ్మ చేసుకొని దానికి మొక్కకూడదు అని దేవుడు నీకు చెప్పలేదా? చెప్పినా కానీ నువ్వు వినకుండా ఇలా ఎందుకు అడుగులు వేస్తున్నావు అని చెప్పని ఈడ అహాబుని ఏలియా అనే ప్రవక్త అడుగుతూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో చాలా సంఘాలలో చాలామంది దైవజనులు చేస్తున్న పొరపాటు ఏంటంటే, సంఘస్థులంతా మేము చెప్పిన మాటే వినాలని. ఓ 4 రోజుల క్రితం నుంచి లేదా ఒక వారం నుంచి దేవుడు నాతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఓ దైవజనుడు ఉన్నాడు, ఆయన తనతో పాటున్న తోడి సహదాంశులకు పలానా సేవకుడికి మీరు ఆర్థికంగా కానీ ఏ విధంగా మీరు కనుక సహకరించారన్న సంగతి నాకు తెలిసిందా, సంఘంలోంచి మిమ్మల్ని వెలేస్తాం. రిఖాందాల్లాషారా సంఘంలోంచి వెలేస్తామని చెప్పని ఒక నిబంధన పెట్టాడు. నేనంటాను, ఇతగాడికి పోయే రోజులు దగ్గర పడ్డాయని నేను చెబుతాను ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడి చేతిలోనే పడి దేవుడే పతనము చేస్తున్నాడని మాత్రం గ్యారంటీగా నేను చెప్తాను. గ్యారంటీ అది. ఎందుకంటే అసలు నువ్వెవడవు? నువ్వు ప్రసంగాలేమో బీదలైన దైవజనులు, బీదలైన ఆత్మీయులు ఉంటారు, వారికి మనం అపోస్తుల కార్యంలో కనుక వారి ఉన్నత మొత్తం అమ్మి పరిశుద్ధుల యొక్క పాదాల చెంత పెట్టి వారి అక్కర కొలత అందరికి పంచి ఇచ్చాను అని ప్రసంగాలు అయితే బాగా చేస్తున్నావు. తీరా అయ్యా పలానా దైవజనుడు నువ్వు చెప్పావు కదా ఈ మాట, ఆ పలానా దైవజనుడు కొంచెం భేద స్థితిలో ఉన్నారు, జరగటం కష్టంగా ఉంది, మా వంతుకి ఇది సహాయపడదాం అనుకుంటున్నామంటే కుదరదు, ఆగు. అసలు నిన్ను సైతాను పట్టాడా దేవుడు పట్టాడా గుర్తుందా నీకు? అసలు అది గుర్తుపడుతున్నావా? ప్రసంగ పీఠ మీదకు పోతేనేమో బేదలైన సేవకులను, బేదలైన పరిచారకులు, సంఘ పెద్దల విశ్వాసాలను ఆదుకోండి, ఈ సంఘానికే రావటం కాదు, ఇతర సంఘాలు ఎవరెవరికి ఏ లోటుపాట్లు ఉన్నాయో కొంచెం సహాయపడండి అని చెబుతున్నావు. మరి నీకు గిట్టనోడు వచ్చేసరికి, నీకు గిట్టనటువంటి వ్యక్తి స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా ఉంటే ఆ సేవకులకు, ఆ సేవకురాళ్ళకు, పరిచారకులు, విశ్వాసులకు, ఆ సంఘ పెద్దలకు సహకరించొద్దు. సహకరిస్తే మాత్రం ఒప్పుకోను అంటున్నావు, లేదంటేనే సంఘ బహిష్కరణ అంటున్నావు. అసలు ఎవడిచ్చాడు నీకు ఆ అధికారం? దేవుడు నియమం కాదే అది దేవుడు నియమమే కాదు, దేవుడు చెప్పిన పద్ధతే కాదు. ఇప్పుడు నిన్ను సైతానుగాడు పడుతున్నాడు. సైతానుగాడు పడతాం కాదు, పట్టే ఉన్నాడు. వాడే 2 రకాలుగా ఆటలు ఆడిస్తూ ఉన్నాడు నిన్ను. ఇప్పుడు ఆ దైవజనుడిగా, ఆ వ్యక్తిగా, విశ్వాసిగా, సంఘ పెద్దగా, పరిచారకులు, స్త్రీలకు పురుషులకు సహకరించవద్దు అంటున్నావు. మరి అదే తీర్పు నీకు రాదా? అదే తీర్పు నీకు కూడా వచ్చుద్ది కదా. మీరు ఎట్టి కొలత సంబంధించింది తీసుకొని కొలుచురో అట్టి కొలత మీకును కొలవబడినని ఉందిగా. లేఖనాలన్నీ తెలుసండి మాకు, లేఖనాల సంగతి తెలుసు, దేవుడు తెలుసు, అన్నీ బాగా తెలుసు. మరి తెలిసి ఎందుకు ఈ పొరపాటైన శాసనాన్ని చేశావు? క్రీస్తు న్యాయపీఠ మీదట భయంకరమైన సిగ్గు, గద్దింపు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఇక ఆయన గనక కోపం మండిందంటే వీడిని దేశపోయి నిత్య నరకంలో పడేయండి, ఈమెను దేశపోయి నిత్య నరకంలో పడేయండి అని చెప్పి ఖచ్చితంగా శాసనం అయిపోద్ది. జాగ్రత్త. తప్పు దిద్దుకున్నావా ధన్యుడవు. నిత్యత్వంలో ప్రభు నిర్ణయించినటువంటి అదులో నిర్ణయించిన స్థానం సంపాదించుకోగలుగుతావు. లేదు ఇదే పంద నేను నడుస్తానంటావా, ఖచ్చితంగా గద్దింపు ఎదుర్కొంటావు, అందరి ముందు సిగ్గుతో తలంచుకుంటావు. నిత్య నరకాగ్ని అనేది కన్ఫర్మ్ అయిపోద్ది నీకు. అది బర్త్ కన్ఫర్మ్ అయిపోద్ది అనమాట. బ్రతుకు మార్చుకోకపోతే నువ్వెవడు అసలు ఇంకొకడు సహాయం చేయొద్దంటానికి. ఇట్ట దుర్మార్గంగా ప్రవర్తిస్తేనే సౌలును కాస్త పీకి పక్కన పెట్టి తన చిత్తానుసారమైన మనసు కలిగిన వ్యక్తిని కనుగొని అదిగో ఆ సౌలుతో అన్నాడు, నీ రాజ్యం తీసేసి ఫలానా నాకు నచ్చినోడికి ఇచ్చేస్తాను అన్నాడు. అట్నే చేశాడు. నీ బతుకులో కూడా దేవుడు అదే చేయకముందు జాగ్రత్త పడు. ఒకవేళ చేశాడా నువ్వు చచ్చావేక. నిన్ను బాగు చేసేవాడు ఎవడు లేడు. ఆ సైతానుగాడు పట్టి వెరిపించి చివరికి మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు.
యోధా గనక అటుకొట్టుకొని ఇటుకొట్టుకొని నెమ్మది లేకుండా ఉరిపోసుకొని చచ్చినట్టుగా ఆ పరిస్థితులు వెళ్ళిపోవాల్సి వస్తుంది. నువ్వు కూడా నెమ్మది లేక, సమాధానం లేక, ఎవరి దగ్గర పోదాను సిగ్గుతో మళ్ళీ ఏమని ఏ ముఖం పెట్టుకొని వచ్చావని అంటారేమని చెప్పని అస్సలు ఎంత విసుగో ఎంత చేదురో అటువంటి భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. జాగ్రత్త జాగ్రత్త. ఇక డైరెక్ట్ దేవుడైతే ఖబర్దార్ జాగ్రత్త, నీ ఇష్టం అని చెప్పని కూడా దేవుడు చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు. ప్రభునందు నా ప్రియమైన సహోదరులారా గమనించండి, సహోదరులారా గమనించండి. మీ విషయాల్లో ఎక్కడైనా పొరపాట్లు ఉంటే, ఈ తప్పుడు శాసనాలు కనుక చేసినట్లయితే వెంటనే ఈ మాటలు విన్నా వెంటనే దేవుని పాద పట్టుకుని క్షమించమని అడగండి. క్షమించమని అడిగితే ధన్యులు. ప్రభు యొక్క క్షమాపణ కోరుకుంటే ధన్యులు, ధన్యురాళ్ళు. లేదనుకో ఇక నిన్ను ఓడవటమే. యెరూషలేములో గనక చెత్త ఎక్కువైతే ఊడ్చి పక్కన పడేసినట్టు నిన్ను ఊడ్చి పక్కనేసి నీ పేజీ తగల పెడతారు ఆడ చెత్తని. నీ బతుకు కూడా అదే పరిస్థితి అయింది. జాగ్రత్త, జాగ్రత్తగా ఉంటే మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇలాంటి తప్పుడు శాసనాలు ఈరోజు చేస్తూ ఉన్నారు. ఆనాడు అహబు భార్య యెజబెలేమో ఈ యెహోవా దేవుడు కాదు, ఇదిగో మేము నిలబెడుతున్న వీటికి మొక్కితేనే, వీటి యందు ఆ బలి అర్పణలు జరిగిస్తేనే మీరు బ్రతుకుతారు అని చెప్పాను. కొంతమంది యెహోవా ప్రవక్తలు యెహోవా యొక్క భక్తులను కాచుకుంటూ జాగ్రత్త పడుతున్నారు. వాళ్ళకి నచ్చని వాళ్ళని, యెజబెలుకు నచ్చని వాళ్ళని, అంటే యెహోవా ప్రవక్తలను కొంతమందిని వీళ్ళిద్దరు చంపించారు భయంకరంగా. అది అసలు పాపం. ఈరోజు సేవలో సంఘాల్లో చంపించటం అంటే ఒక వ్యక్తిని తొక్కి పడేయటం, లేదంటే ఒక వ్యక్తికి భవిష్యత్తు లేకుండా చేయటం, ఒక వ్యక్తికి సంఘం లేకుండా, సేవ లేకుండా, మందిరం లేకుండా, చివరికి జీవితమే లేకుండా చేయటం అనేది ఈరోజు. అయితే ఆ రోజు జరిగిన ఆ దుర్మార్గత ఈరోజు సేవకుల ద్వారా జరుగుతుంది. ఆ రోజు కదిలిన దేవుడు ఈరోజు కూడా కదులుతున్నాడు. ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. జాగ్రత్త పడ్డావా సరి, ఆ బుద్ధిహీనత నుంచి సరిచేయబడ్డావా సరి, లేదంటే మాత్రం నీ బ్రతుకు కాలమంతా వేదన, శ్రమలు, ఇక ఇదే పరిస్థితి, వ్యతిరేకతలు. దేవుడే నీకు పగస్తుడిగా మారిపోయి ఇక ఆయనే ప్రతీకారం తీర్చుకోవటం మొదలు పెడతాడు. ఆయనే ప్రతీకారం తీర్చుకోవటం మొదలు పెడతాడు. ఏమాత్రం వెనక ముందేం జంకడు. ఇజ్రాయేల్ ప్రజలు అరణ్య యాత్రలో ఎన్నోసార్లు సణిగితే వేల మందిని, వందల మందిని చంపి మిగతా లక్షల మంది ప్రజలను సరి చేసుకున్నాడు దేవుడు. జాగ్రత్త, నువ్వెంత పిట్ట రాలిపోయినట్టు రాలిపోతావు. నిన్ను సరి చేయాలనుకుంటే ముందు నీ కడుపును పుట్టిన బిడ్డలను చంపి పడేస్తాడు దేవుడు. నీ బ్రతుకు పద్ధతి మార్చుకోకపోతే నెక్స్ట్ జరిగేది అదేక. నీ బ్రతుకు పద్ధతి మార్చుకున్నావా, దీవెన పొందుతావు. కనికరము చేత ప్రభు చేత అంగీకరించబడి పరలోకంలో దేవుడు నీకోసం నిర్ణయించినటువంటి ఆ స్థానం నువ్వు దక్కించుకోగలుగుతావు. వధువులో నిర్ణయించిన ఆ స్థానం దక్కించుకోగలుగుతావు. తండ్రి ఎదుట క్రీస్తు నామాన్ని బట్టి మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకుంటావు. పద్ధతి మార్చుకోవా, ఖచ్చితంగా జరగాల్సిన నష్టం జరుగుతుంది. జాగ్రత్త. నువ్వు చెడగొడుతుంది దేవుని సంఘాన్ని, నువ్వు చెడగొడుతుంది దేవుని సంకల్పాన్ని. దేవుని యొక్క దయా సంకల్పం చొప్పున నిర్ణయమైన వ్యక్తుల విషయంలో జోక్యం చేసుకొని నువ్వు చెప్పింది జల్లాలని, నువ్వు అనుకున్నది నెరవేరాలని, నువ్వు నీ భార్య అనుకున్నది నెరవేరాలని చెప్పని ఒకవేళ నడుము బిగించి మూర్ఖత్వంతో అడుగులేస్తున్నారేమో, ఒళ్ళు పగిలిపోద్ది అనమాట. పిచ్చి కళ్ళబడితే మీకు పాడ రెడీ చేస్తాడు దేవుడు. జాగ్రత్త చెబుతున్నా. మీకు కన్ఫర్మ్ అయితే డెప్తులు, దానికంటే ముందు నీ కళ్ళ ముందు నీ కడుపును పుట్టిన బిడ్డలు చావు చూడాల్సి వస్తుంది. దేవునితో, దేవుని పనితో, దేవుని సంకల్పంతో చెలగాటాల. ఒళ్ళు దగ్గర పెట్టుకొని సేవ చేయండి. పిచ్చి డ్యాన్సులు వేస్తే మాత్రం పల్లెటూరులో కోడిని కోసి ఏ కీలుకు ఆ కీలు బీగుతారు పల్లెటూరులో.
పట్టణంలో అయితే కత్తి తీసుకొని నరుగుతారు, పల్లెటూరులో అయ్యేమి ఉండవు. చిన్న కాస్తంత అట్ట గాడని కాలు కాలు రెక్కకు రెక్క మొత్తం బీగుతారు. ఆ టైపులో బీగుతాడు దేవుడు. జాగ్రత్త. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒళ్ళు, మనసు, తలంపులు, ఊహలు, ఆలోచనలు, హృదయం, టోటల్ బాడీ జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకొని ఆయన కనుసరణలో ఆయన చెప్పినట్టు అడుగులు వేయడానికి, బ్రతకడానికి సిద్ధపడండి. లేదంటే మాత్రం ఆయన మీ విషయంలో నిర్ణయించుకున్నది కొద్దో గొప్ప మారుతారు, ఖచ్చితంగా నా మాట వింటారని చెప్పి ఆయన కొన్ని హోప్స్ పెట్టుకున్నాడు. ఆయన అవి కూడా పూర్తిగా సన్నగిల్లిపోయి చేసుకున్నారనుకో, ఇంకొంచెం కాలం బతికి దేవుని సేవ చేసిన వాళ్ళు కాస్త ఇవాళ రేపు అన్నట్టుగానే పోతారు. ఖచ్చితంగా చెబుతున్నాం. ఒకప్పుడు అహబ్, యెజెబెల్ వాళ్ళు చెప్పిన మాట వినటానికి 2 ప్రతిమలు నిలబెట్టి 850 మంది ప్రవక్తలను పోషిస్తూ జీతాలు ఇస్తా ఆ దేవి దేవతలు మొక్కేలా చేశారు. అడ్డుగా ఉన్న యెహోవా ప్రవక్తలను చంపించారు. ఇవాళ ఎలా ఉందంటే దేవుని యొక్క సంకల్పం చొప్పున ముందుకు వెళుతున్న సేవకులను నీ సంఘాన్ని నువ్వు అనుకున్నది నెరవేర్చుకోవటానికి, నీ సంఘాన్ని నిలబెట్టుకోవటానికి వాళ్ళను తొక్కుంటా వాళ్ళ జీవితాలు లేకుండా చేయడానికి పూనుకుంటే మాత్రం జాగ్రత్త, నీ ఇష్టం. ఎవరైనా సరే, నా మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా, ఏ సేవకురాలని, ఏ పరిచారకురాలని, ఏ సంఘ పెద్ద సంఘంలో స్త్రీలు ఉన్న పురుషులు ఉన్న, విశ్వాసుల్లో స్త్రీలు ఉన్న పురుషులు ఉన్న, అన్యులు సైతం జాగ్రత్త. కొరహు, దాంతన్, అభిరామ్, ఏమరే అనే వాళ్ళ సమీప బంధువులు అసలు ఉన్న మొత్తం ఉంచుకొని పోయారు. ఎవడు కనపడకుండా భయంకరమైన చావు అది. ఇజ్రాయెల్ ప్రజలు మొత్తం భయపడేంత గొప్ప చావు వాళ్ళకే వచ్చేది. అట్లాంటి భయంకరత మీకు కలగకుండా జాగ్రత్తపడు. చేతగాక ఓర్చుకుంటా కూర్చోలేదు దేవుడు. అసలు ఏం చేస్తారో చూద్దాం అని చెప్పని చూస్తూ ఉన్నాడు మీ వైపు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఆనాడేమో అహబు, యెజెబెలు అలా తయారయ్యారు. ఈనాడు సంఘాల్లో సంఘ వ్యవస్థాపకులు లేదంటే సంఘ కాపరులు ఇలా తయారయ్యారు వాళ్ళ సంఘాలను కాపాడుకోవటానికి. ఈ మధ్యకాలంలో నేను వింటా ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు. సంఘ పరిచయాల పేర్లు నేను చెప్పను, కానీ ఇది జిల్లా హెడ్ క్వార్టర్. ఇక్కడ ఎట్లాగైనా సరే, ఏ విధము చేతనైనా సరే, అవసరమైతే అడ్డుగా ఉన్న సంఘాలనైనా సేవకులను తొక్కిపడేసి మా సంఘాన్ని నిలబెట్టుకోవాలి, మా సంఘాన్ని కట్టుకోవాలి, మా సంఘానికి ఆత్మలను నడిపించుకోవాలి. ఎట్టన్నా కానీ చెయ్యి బాగా చెయ్యి. మా ఊళ్ళో మేమున్నప్పుడు మా చిన్నతనంలో అన్నమాట, ఒక చిన్న ఏనుగు బాగా లాంటి పూరి గుడిసి ఉండేది. ఎప్పుడన్నా సేద తీరటానికి మా తాతయ్య దాంట్లోకి వెళ్తూ ఉంటాడు. 4.5 సెంట్లో అది ఉంది. ఇప్పుడు అక్కడ మందిరం ప్రతిష్ఠించారు, అది నెక్స్ట్ చెప్తాను. ఏంది అక్కడ ఫుల్ గాస్పుల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు అబ్రహాం సుధాకర్ పాష గారు అని చెప్పని, డాక్టర్ రెవరెండ్ అబ్రహాం సుధాకర్ పాష గారు అని ఆయన వచ్చాడు. అక్కడ వాళ్ళ పరిచర్యకి పునాది రాయి మా ఇల్లే. ఆ ఏనుగుల పాకాల్లోనే ఆయన అక్కడ ఆరాధన జరిగించుకోవటానికి మేము అవకాశం సహకరించిన తర్వాత బాగా అనేకమైన అద్భుతాలు జరిగాయి. సహకరిస్తున్న దాన్ని బట్టి మేము చాలా గొప్పగా ఆశీర్వదింపబడ్డాం. 100 మంది వచ్చినా, అయ్యా బియ్యం లేవు, అయ్యా కందిపప్పు లేవు, అయ్యా నూనె లేదు, అయ్యా కారం లేదు, ఎవరో ఒకళ్ళు తెమ్మని చెప్పండి అని పాష గారికి చెప్పండి ఆ మాట అనే సెక్షన్ లేదు మా ఇంట్లో, అసలు లేదు. మేమే అన్నీ చూసుకునేవాళ్ళం. వచ్చిన వాళ్ళకంతా వండి పెట్టేవాళ్ళం. మా అమ్మ చాకరీ చేసేది, మేనత్తలు కూడా చాకరీ చేసేవాళ్ళు. ఏంది వాళ్ళందరి మీద అమ్మ చాకరీ ఎక్కువ ఉండేది.
అమ్మ కష్టపడేది ఎక్కువ ఉండేది మేనత్తలందరి మీద కూడా. ఇక వాళ్ళ చాకరీ ఒక కోణం, మిగతా పరిచర్యలో ఉండటం, వాళ్ళు సహకరించడం, అది వాళ్ళ సెక్షన్. పొయ్యికాడు ఉండి చాలా కష్టపడే విషయంలో అమ్మ కష్టపడుతుంది. ఆ సంఘక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేక కూటాలు పెడితే తాటిపాక వేసేవాళ్ళం, చుట్టూ పరదాలు మేమే గుట్టి చుట్టూ కట్టుకునేవాళ్ళం. చలికాలం లోపల స్పీకర్లు, ఆన్లైన్ ప్రార్థనలు, రాత్రులు పగలు ప్రార్థనలు జరిగాయి. ఎన్నో గొప్ప అద్భుతాలు జరిగాయి. కానీ ఒకరోజు జల్లెడ పడింది. ఆ జల్లెడ పడ్డ తర్వాత ఆ జల్లెడలో మేము పడ్డాం, సంఘమంతా పడ్డా. మా కుటుంబం చెక్కబడింది. ఆ తర్వాత మా కుటుంబం వైపు నుంచి తాతయ్య నోరు తెరిచి తిట్టడం, విశ్వాసులను తిట్టాడు, సేవకులు తిట్టాడు. ఆ దెబ్బతోనే ఇక బైబిలు, సేవ, సంఘం, మందిరం అసలు ఏమీ లేదు. ఇక నష్టపోవటం మొదలైంది. చివరికి తేలిన ఫలితార్థం ఏంటంటే ఇక ఆ మందిరం అక్కడ ఆరాధన జరిగించకుండా వెళ్ళిపోయారు పక్కకి. ఆ తర్వాత చాన్నాళ్ళు వాళ్ళు ప్రయత్నం చేశారు. మా వాళ్ళు కూడా ఇతరుల ద్వారా అడిగితే తాతయ్య అన్నాడు, పోయినోళ్ళు బాగానేండి, ఇక రానియొద్దు. పోయినోళ్ళు ఎటు కూడా మేము పోతున్నాం, సంఘం వెనకాల పడి పోతున్నాం అన్నారు కాబట్టి ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోనండి. ఇక వాళ్ళు కావాలని వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నారు. వాళ్ళు కావాలని వచ్చింది లేదు. ఇక అట్లా అక్కడ నుంచి మార్చేసి బెల్లంకొండ అనే ప్రాంతానికి వెళ్ళిపోవటం. ఆ బెల్లంకొండకి మధ్యలో, మా ఊరికి మధ్యలో కొత్తపాలెం అనే కాడ మందిరం కట్టి సేవ ప్రారంభించటం. ఇక్కడ ఆరాధనలంతా వదిలేయటం పూర్తిగా. అంటే ఎప్పుడో తరచూ వచ్చేవాళ్ళు పోతుండే చిన్నగా పూర్తిగా ఆపేసి ఇక మేము కొత్తపాలెంలో సేవ మొదలు పెట్టాం. బెల్లంకొండలో సేవ ఉంది, మీరు అవకాశం ఉంటే అక్కడ గలవండి అన్నారు. మరి ఇక్కడ ఎంతమంది సమకూడుతున్నాం కదా, ఇక్కడ గలవచ్చు కదా అని చెప్పండి. ఇక్కడ కుదరదు, ఇక పాస్టర్ గారు అక్కడికి వెళ్ళను. ప్రారంభ దశలో ఆ దైవజనుడు చేసిన పొరపాటు ఏంటంటే సహకారులుగా వచ్చిన వాళ్ళు చెప్పిన మాటలు విని తప్పుడు నిర్ణయం తీసుకోవటం, చివరికి అక్కడ సేవ లేకుండా వెళ్ళిపోయింది. ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి ప్రారంభిద్దాం అని చెప్పని అడిగినప్పుడు వద్దులేయా అని చెప్పాను. తర్వాత ఇక తండ్రి సన్నిధి అనే పరిచయలో నేను రక్షించబడటం, దైవజనులు అడిగినప్పుడు సరేనయ్యా ప్రతి బుధవారం ఇట్లా వెళ్ళరండి అని చెప్పంటే కొన్నాళ్ళు వెళ్ళటం. ఆ తర్వాత ఎంత దూరం నుంచి అంత దూరం వెళ్ళటం కష్టం, నువ్వు వెళ్ళి నిలబడాలి, అక్కడ సేవ చేయాలంటే దేవుని ప్రణాళిక సేవ చేయాలని దైవజనులు అన్నారు. దేవుని ప్రణాళికలో నేను లేను. వాళ్ళన్న దైవజనుడు నోవా పాష్ గారు ఉన్నాడు, అతనే అక్కడ ఉన్న. తర్వాత కొన్నాళ్ళు వేరే సహకారుల్ని అభిషేకం అయితే లేదు కానీ సహకారులకు వచ్చిన వాళ్ళు కొన్నాడు వాక్యం చెప్పి, మార్గం మధ్యలో ఒకసారి యాక్సిడెంట్ అయ్యి ఆ బైక్ మీద కుక్క మరి సహోదరుడు బండి అడ్డం తెప్పటం, అంతే కింద పడతాం. ఇక అట్లా సహకరించే వాళ్ళు లేరులే అని చెప్పని ఆపేశారు. తండ్రి సన్నిధి పేరు మీదే మందిరం ప్రతిష్ఠింపబడింది. అయితే ఇప్పుడు ఒకవేళ పరిచర్య ప్రారంభించడానికి కుదరదు, ఎందుకంటే నేను ప్రత్యేకంగా దేవుని ప్రణాళిక చొప్పున బయటకు వచ్చున్నాను కాబట్టి ఇక దేవుని చిత్తం ఎలా ఉంటుందో అలా ముందుకు అడుగులు వేయగలుగుతాను. ఈ విషయం అంతా నేను ఎందుకు చెప్పుకొచ్చానంటే, ప్రభు ఎందుకు దీన్ని అనుమతించాడంటే కొంతమంది మందిరాల కాడకు వచ్చేసరికి ఇప్పుడు నువ్వు కాదనుకొని పక్కకి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఆ దైవజనులు అయినా సరే ఇప్పుడు వచ్చినా కాదనుకొని పక్కకు పోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ నిలబడి సేవ చేస్తానంటే ఆయనకి చిన్నతనంగా ఉంటుంది, ఇక జరగదు. అది మేము కూడా ఒప్పుకోలేదు, వద్దులేయా అని చెప్పాను. ఎందుకంటే ఇటు నుంచి వస్తున్నారు కదా అని. ఇప్పుడు కొంతమంది పరిస్థితి ఎలా ఉందంటే ఆ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నీకెందుకు, వదిలేసి నువ్వు అక్కడ జరిగించను, ఇక ఇక్కడ నుంచి ఖాళీ చేసాము అనుకున్న తర్వాత ఇంక మళ్ళీ నీ బోడి పెత్తనం ఎందుకు? అక్కడ లోకల్ అంటారుగా కుక్క పెత్తనం గాడిదకి ఎందుకని, నీకెందుకు అక్కడ? ఇంక అవసరం లేదు. నువ్వు కాదనుకొని పక్కకు పోయావు. నువ్వు ఎగస్టాల్ చేస్తే దేవుడు వస్తాడు లైన్లోకి, యాడిగాడికి మెలకలు తెచ్చడనమాట.
ఏడు ఎరగదీసి సరిగ్గా మేకలు తీసి సరిగ్గా లైన్లో పెడతాడు. నువ్వు వద్దనుకున్నావు, నువ్వు కాదనుకున్నావు, కావాలనుకున్న వాడిలోనే అక్కడ ఆరాధన జరిగించాల్సింది. అవన్నీ కాదనుకున్న తర్వాత మళ్ళీ దాన్ని అట్ట కాదు ఇట్ట చేయాలా, ప్రార్థనా టవర్గా పెట్టాలని, లేదంటే ఇంకా మీరేదో చేస్తున్నారు కదా ఇంటిలాగా మార్చుకోమని. నేను అంటాను, కొంతమంది దైవజనులు స్థలాలు అద్దెకు తీసుకొని మందిరాలకి బలిపీఠం ప్రతిష్ఠిస్తున్నారు. నువ్వు వాడుకోవాలనుకున్నప్పుడు, అద్దెకే తీసుకోవాలనుకున్నప్పుడు బలిపీఠం ప్రతిష్ఠించమాక. అది చాలా పెద్ద పొరపాటు చెబుతున్నా, చాలా పెద్ద పొరపాటు. నువ్వు సేవకు కాదు, కొన్నాళ్ళు లీజుకు స్థలం తీసుకున్నావు అనుకున్నప్పుడు బలిపీఠం ప్రతిష్ఠించమాక. బలిపీఠం ప్రతిష్ఠించావా, ఖచ్చితంగా ఆ బలిపీఠం గురించి నువ్వు లెక్క చెప్పాల్సి వస్తుంది. ఆ బలిపీఠం మూలుగుతూ ఉంటుంది. ఆ మూలుగుల విషయంలో రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు లెక్క చెప్పాల్సి ఉంటుంది. నాతో అన్నాడు దైవజనుడు కిరణ్ పాష్ గారు, అయ్యా ఇలా సహకరించే వాళ్ళు ఇక్కడ సహకారాలు రాలేకపోతున్నాం, దూరం అయిందంటే ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఎందుకు ప్రతిష్ఠించారు? కిరణ్ అనే దైవజనులు ఇవన్నీ తెలిసినప్పుడు ఎందుకు ప్రతిష్ఠించారు ధాన్యాలు అని. ఏమున్నాయి పాష్ గారు ఇలా ప్రతిష్ఠ చేశారు మరి అంటే, ఆ బలిపీఠం మూలుగుతూ ఉంటుంది, దాని గురించి లెక్క చెప్పాలా. ఆ బలిపీఠం విషయంలో, ఆ పరిచయ విషయంలో అలా ఆగిన దానికి మీరు లెక్క చెప్పాలి ధాన్యాలు అని చెప్పాను అన్నాడు ఆయన. మేమిద్దరం నాతో ఆయన మాట్లాడిన ఆ మాటలు దేవుడు విన్నాడు. ముందు అక్కడ రాసే ఉన్నాయి, రేపు న్యాయపీఠం ఎదుట ఆడు అడుగుతాడు దేవుడు లెక్క. అలా అని దైవజనుడి మీద నేను నింద మోపట్లేదు, కానీ నేను ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు స్థలము మందిరానికి లీజు అనుకున్నప్పుడు బలిపీఠం ప్రతిష్ఠించమాక. ప్లెయిన్గా వదిలే బలిపీఠం ప్రతిష్ఠించావు, నువ్వు కాదనుకుని వెళ్ళిపోయి ఇంక నీ పెత్తనం ఉండకూడదు. ఇక అక్కడ పల్లెటూరులో అంటారు, ఆ ఊరు పంచాయతీ ప్రెసిడెంట్ ఈ ఊళ్ళోకి వచ్చి పంచాయతీ ప్రెసిడెంట్గా కొనసాగదు. ఆ ఊరు పంచాయతీ ప్రెసిడెంట్ ఈ ఊరికి వార్డు నెంబర్ అన్నాను, లేదా ఎట్టోడు అంటే చెప్పింది చేయటమే, ఇంకెక్స్ట్రా చేయడం, వారు తిరిగి ప్రశ్నించడానికి కూడా అధికారం లేదు. నువ్వు కాదనుకుని నీ పెత్తనం ఎందుకు ఇంక అక్కడ. ఇవాళ సంఘాల్లో చాలా చోట పరిస్థితి కనపడుతూ ఉంది. అడావుడిగా ప్రారంభిస్తావు, అడావుడిగా చేస్తావు, అంత అయిపోయిన తర్వాత ఆ మందిరాన్ని, ఆ బలిపీఠాన్ని గాలి వదిలేస్తావు. దేవుడు అంటే అంత చులకనా నీకు? దేవుని మందిరం అంటే అంత చులకనా నీకు? నేను చెబుతున్నాను, దేవుని సేవకైనా దేవుని మందిరాన్ని నేను పాడు చేయాలని చూస్తే 1 కొరింథీ 3:16-17 వచనాల ప్రకారం నిన్ను పాడు చేస్తాడు దేవుడు. అక్కడ దేవుని దయా సంకల్పం చొప్పున నిర్ణయింపబడిన దైవజనుడు అక్కడ నిలబడకుండా నీవేదో రాజకీయం చేసి అడ్డుపడి నువ్వు నీ సంఘాన్ని కాపాడుకోవడానికి నీ మందంతా ఆదరిగిపోద్ది, ఇటు వస్తుంది. అసలు నువ్వు ఎంతమందిని సంపాదించావు చెప్పు? మోకాళ్ళ పెట్టుబడితో కన్నీరు గార్చి అసలు యేసు ప్రభువా ఆయన దేవుడా అని చెప్పని ఆశ్చర్యపోయిన వాళ్ళకు సువార్త అందించి నువ్వు సంపాదించింది ఎంతమంది సంఖ్య చెప్పు? భూప్రపంచం మీద ఏ సేవకుడు కూడా చెప్పలేడు. కారణం ఒకటే, నీ కాడ రక్షించబడ్డారు, నీ దగ్గర వాక్యము ధారాళంగా దేవునికి కృపచేత అర్థమయ్యేటట్టు వస్తుందంటే అవతల ఇంతకు ముందు ఎక్కడో వాక్యం వినే ఉంటాడు, ఎక్కడో వాక్యం వినే ఉంటుంది ఆమె. కానీ నీ దగ్గరకు వచ్చిన తర్వాత బాప్తిసం పొందారు, ఇక నువ్వే ఆత్మీయ తండ్రి అనుకున్నా. అసలు మొట్టమొదటి సువార్త చెప్పినోడు ఎవడు? వాళ్ళు ఆత్మీయ తండ్రి అయ్యేది, వాళ్ళ దగ్గరకు పోవాలా లెక్క. లోకంలో అంటారు వాపు చూసి బలుపు అనుకొని, దేవుడేదో కాస్త శ్రేష్టమైన వాక్కు నడిపింపు ఇచ్చాడు, అందరికి అర్థమయ్యేటట్టు చెప్పరా అబ్బాయి అని చెప్పని. ఆ మాట ఉంది కాబట్టి నీకు విలువ. ఆ మాటే కనుక నీ కాళ్ళు లేకపోతే కుక్క కంటే హీనంగా ఉంటుంది పరిస్థితి, భయంకరమైన పరిస్థితిగా. ఎందుకు ఈ మాటలు చెబుతున్నా? జాగ్రత్త, దేవుని సేవ జాగ్రత్త. బెల్షస్సర్ అనేవాడు ఎలా పడితేలా దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంలో ఉండేటువంటి ఆ ఆలయంలో ఉండే ఉపకరణాలు ఏవైతే గ్లాసులు ఉన్నాయో అవి తెచ్చి ద్రాక్షారసం పోసుకొని వ్యర్థమైన
ఆ దేవతలు దేవుళ్ళ యొక్క మాటలు వాళ్ళ పేర్లు ఎత్తిపట్టి ఉచ్చరిస్తూ వాళ్ళని ఘనపరిచాడని చెప్పని, అంటే నేను ఆ పని చేయట్లేదు కంటే దానితో సమానమైనది దేవుని పని జడగొడతాం అంటే. కానీ లైన్లోకి వస్తాడు, ఒక్కటే దెబ్బ మొచ్చాడంటే ఇక అంతే. కొన్నాళ్ళు కాయలా పడుతావు, బిర్రుకు బిగుసుకొని గుండె పగిలి చస్తావు. ఇక రెండోది ఏముండదు. ఏమి అయ్యా నువ్వు నోరు తెరిస్తే ఆ సావు ఈ సావు, ఇక అదేనా ఈగోలేనంటే. బాప్తిస్మ ఇచ్చి యోహాను గారిని గురించి ఒకసారి చదువు. పరిచయాలు సర్దుకాలు ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిజం పొందటానికి వస్తుంటే వాళ్ళందరిని చూసి సర్ప సంతానం మీరు రాబో ఉగ్రతను గురించి తప్పించుకున్నటకు, రాబో ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడో చెప్పండి అన్నాడు. మారు మాట్లాడకుండా తలదించుకొని వచ్చి బాప్తిజం పొందారు. అటువంటి ఏలియా యొక్క ఏముంది, లోకాసు వార్త 1:17 వచనంలో, ఆ కృప పొందిన వాడిని, ఇచ్చోడిని కాదు, లేకపోతే తెలివి తక్కువ ఆ మాటలు నేను మాట్లాడతలేదు, లేదంటే నా సొంత మాటలు నేను మాట్లాడుతున్నా, పరిశుద్ధ ఆత్మదేవుడు తీసుకొచ్చాడు కూర్చోబెట్టి మాట్లాడిస్తేనే నేను మాట్లాడుతుంది. నా సొంత మాటలు ఏనాడు కూడా పొరపాటును కూడా నేను మాట్లాడను. నేను మాట్లాడుతుంది దైవజనుల గురించి అని తెలుసు, నేను మాట్లాడుతుంది దేవుని సేవ గురించి అని తెలుసు. ఎప్పుడు ఎటువంటి కఠినమైన మాట్లాడుతున్నది కూడా అవతల వ్యక్తులు ఏ హోదాలో ఉన్నారు, వాళ్ళ ఆధ్యాత్మిక పరిపక్వత, ఆధ్యాత్మిక వయస్సు, దేవునితో నడుస్తున్న అనుసంధాన విధానం మొత్తం మైండ్లో పెట్టుకొనే మాట్లాడుతున్నాను. అది కూడా ప్రభు అనుమతిస్తే మాట్లాడుతున్నా, నా సొంత మాటలు నేను మాట్లాడుతున్నా. లోకాసు వార్త 1:17 వచనంలో ఏముంది, ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళొచ్చు అని. ఆనాడు బాప్తిస్మ ఇచ్చి యోహాను ఆ రోజు యేసయ్య పుట్టుకకు ముందుగా ఆ పరిచర్య చేశాడు. ఈనాడు యేసయ్య రెండో రాకడలో రాబోతా ఉన్నాడు. ఆయన రాకడకు అడ్డుగా ఉన్న సైతం మార్గం సరళపరచుటకు ఆ కృప నాకు ఇచ్చాడు. ఆ పనిలో కొనసాగిస్తున్నాడు. ఆ పనిలో భాగంగానే ఈరోజు నీతో మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడమంటేనే మాట్లాడుతున్నా, నీతో అయినా మీతో అయినా. నా సొంత మాట నేను మాట్లాడలేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, జాగ్రత్త. సేవది వద్దనుకున్నా వెళ్ళిపో, పక్కకి వెళ్ళిపోయావు, ఇక అంతే. మళ్ళీ వచ్చి నీ బోడి పెత్తనం ఎందుకు? దేవుడి చేతిలో పడి తన్నులు తినటానికి. నువ్వేమైతే అడుగులు వేస్తూ ఉంటావు అదే టైపులో నీ జీవితంలో అడుగులు పడతాయి, నీ సేవలు అడుగులు పడతాయి, నీ సేవ ద్వారా జరుగుతున్న సంఘాల్లో కూడా అదే అడుగులు పడతాయి, అదే తీర్పులు తీర్చబడతాయి. ఏ తీర్పులు తీర్చబడితే నువ్వు ఇక్కడ ఏ తప్పుడు అడుగులు పడుతూ ఉంటాయో, దైవజనుల విషయంలో అయినా, మందిరాల విషయంలో అయినా, సేవ విషయంలో అయినా, దేవుడు సంకల్పానికి అడ్డుపడుతున్నా నువ్వు ఎట్లా ఏ అడుగులు పడుతూ ఉంటాయో, నువ్వు స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, సేవకుడు కావచ్చు, సేవకురాలు కావచ్చు, సేమ్ అదే అడుగులు పడుతూ ఉంటాయి నీ సంఘాల్లో కూడా. నీ బ్రాంచ్ నీ ద్వారా మిగతా ఎక్కడెక్కడైతే సంఘ స్థాపనలు జరిగి సంఘాలు కట్టబడి మందిరాలు కట్టబడి సేవలు జరుగుతున్నాయి అక్కడ కూడా అదే రకంగా జరుగుద్ది. ఏ తీర్పు తీరుస్తా అదే తీర్పు తీర్చబడుతుంది. జాగ్రత్త, నీ ఇష్టం. ప్రభు చెబుతున్న మాట తన దాసుని నిలబెట్టుకొని నా మాట చొప్పున జరుగును గాక అన్నాడు. ఇక అంతే. ఎందుకు ఆ మాట అన్నాడంటే దేవుని ప్రజల మొత్తాన్ని దారి మళ్ళించారు. దేవుడు అనుకున్న ఆ రోజు అది జరిగింది, దేవుడు అనుకున్న పని జరగలేదు. దేవుని ప్రజల మొత్తాన్ని దారి మళ్ళించారు అహాబు యెజెబెలు. ఈరోజు సేవకులు కూడా చాలామంది దేవుని దయా సంకల్పంలో నుంచి దేవుని ప్రజలను తప్పించి వాళ్ళు వెనకాల పడేసుకొని అయ్యగారు అమ్మగారని భజన చేసే బ్యాచ్ని తయారు చేసుకుంటున్నారు. చివరికి దేవునితో వారిని అంటుకట్టట్లా. ఒకప్పుడు భక్తులు దేవునితో ప్రజలను అంటుకట్టారు, వాళ్ళు మాత్రం ప్రత్యేకంగా ఉన్నారు. ఆనాడు దేవుని నామం మహిమపరచబడింది, ఈరోజు మాత్రం దేవుని నామం కించపరచబడుతుంది. దేవుని ఆత్మ దుఃఖపడుతూ ఉంది మిమ్మల్ని బట్టి. ఒకవేళ నేను చెబుతున్న దేవుడు నడిపిస్తున్నటువంటి ఈ మాటలను బట్టి వక్రీకరించవచ్చు, హేళన చేయొచ్చు, ఎగతాళి చేయొచ్చు. ఖచ్చితంగా దేవుని గద్దింపు మాత్రం ఎదుర్కొంటాను. ఖచ్చితంగా చెప్తున్నానుగా. దైవజనుడు వచ్చి చెప్తా ఉన్నాడు అహాబు యెజెబెలుతో,
అహబుతో చెప్తా ఉన్నాడు, నా మాట చొప్పున వెళ్తుంది, ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. మంచైనా వర్షమైన అంటే రెండు కోణాలు. మంచైనా వర్షమైన అంటే రెండు కోణాలు. నీ బుద్ధిహీనత నుంచి నువ్వు మళ్ళుకొని తిరిగి దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా ఈ పొరపాటు జరిగింది, నన్ను క్షమించు ప్రభువా అని పని నీ మనసు మారి దేవుని పాదాలు పట్టుకొని క్షమించేంత వరకు మంచైనా వర్షమైనా కురవదు అన్నాడు. మంచు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది, అలాగనే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. వర్షము దీవెనలు, ఆశీర్వాదం, వృద్ధికి. ఆ వర్షమే కురవకపోతే భూమిలో వేసిన ఆ గింజ నీరు కట్టదు, నీరు తీసుకోదు, మొక్క మొలవదు, వృద్ధిలోకి రాదు. అంటే సకల ఆశీర్వాదాలు మొత్తం బ్రేక్. సకల ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుంచి ఏమేమైతే నీకు నిర్ణయింపబడ్డావో అవి పరిశుద్ధాత్మ కావచ్చు, వాక్యం కావచ్చు, కృపావరాలు కావచ్చు, తర్వాత దేవుని పని కావచ్చు, దైవ చిత్తానుసారమైన ఆయన సంకల్పానుగుణమైన ప్రతి ఆశీర్వాదము ఈ సంవత్సరాలు బ్రేక్ అన్నాడు. ఇక అంతే. ఇక నువ్వు ఎంత చల్లకిందులు మోచుకున్న రావు. నువ్వు కన్నీరు విడువు, ఉపవాసం ఉండు, గుంపులు గుంపులుగా కూడి ప్రార్థనలు చేయండి, సేవకులుగా, సంఘ పరిచారకులుగా లేదా విశ్వాసులుగా ప్రత్యేకమైన కూటాలు పెట్టైనా సరే నువ్వు గుంపులు గుంపులు కూడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా ఉపయోగమే ఉండదు. మరి ఎప్పుడయ్యా? దానియేలు గ్రంథంలో పెద్ద మనిషి ఉండరా, పోదాం. దానియేలు గ్రంథంలో పెద్ద మనిషి ఉండు, ఆయన కూడా ఈ వైభవం అంతా, ఈ వైభవం అంతా ఏమి అని చెప్పని మనసులో అనుకోండి. ఇక అంతే. ఇదంతా నా వల్ల కలిగింది కాదా? 4వ అధ్యాయం దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో నెబుకద్నెజరు అనే రాజుకు కల పడ్డది. ఆ కళ కనపడ్డప్పుడు ఆ కళలో కొన్ని వివరణలు చెప్పుకొచ్చాడు. దీని సంగతి చెప్పగలరయ్యా అంటే దానియేలు అని పట్టుకొచ్చారు, దానియేలు చేత చెప్పించారు. రాజా, దేవునికి నువ్వు ఒకవేళ వ్యతిరేకంగా ఏదైనా పాపం పొరపాటు చేసి ఉంటే క్షమించమని అడిగి నీ బ్రతుకును దిద్దుకో, ఈ కీడు ఈ శాపం తొలగిపోతాయి. కళ నిత్యం, భావనిత్యం, ఇక నీ ఇష్టం అన్నాడు, వెళ్ళిపోయాడు. కరెక్ట్గా 12 నెలలు గడిచిన తర్వాత, అంటే ఒక సంవత్సర కాలం గడిచిన తర్వాత నిశ్చయంగా రాజుకు చూపించబడ్డ కళ నెరవేరే సమయం ఆసన్నమై తను చాలా చక్కగా కట్టించుకున్న రాజభవనంలో నిలబడి ఏమంటున్నాడంటే 4వ అధ్యాయం దానియేలు గ్రంథం 30వ వచనంలో, రాజు బబులోను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరుగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకొనెను. ఇక అయిపోయింది. వెంటనే రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయాను, తమ యొద్ద నుండి మనుషులు నేను తరిమెదరు. తర్వాత చెప్తాడు ఎక్కడంటే 7 కాలం వరకు అడవిలో జంతువుల మధ్య ఉండి గోళ్ళు పెరిగిపోయి, జుట్టు పిడసగట్టకపోయి, వానకు దడిసి, మంచుకు దడిసి, ఎండకు ఎండి, పశువు మనసు వచ్చి 7 కాలం అన్నాడు. అదృష్టం బాగుండి 7 సంవత్సరాలు అయితే ఒడ్డున పడ్డట్టే. కాలం అంటే ఇక 70 వారములు అంటే వారము, ఒక్కొక్క వారానికి ఇన్ని సంవత్సరాలు అని లెక్క ఉంది. ఆ లెక్కలో చూసి ఇక ఈయన ఆయుష్ ఇంకెంత పెద్దదో చూడు. అన్ని కాలంలో అన్ని లెక్కేసుకోవాల్సి వస్తుంది.
కానీ ఇక్కడ 7 కాలములు అంటే కాలం అంటే ఒక సంవత్సరం, 7 సంవత్సరాలు. ఇంకొక వ్యాఖ్యానం కూడా ఉంది, అది కూడా అనుకోవచ్చు కదా అనొచ్చు. అది అక్కడ అనుకోవచ్చు కానీ ఇది ఇక్కడ అనుకోవటానికి కుదరదు. 7 సంవత్సరాలు ఎండకి ఎండాడు, వానకు దడిచాడు, మంచుకు దడిచాడు. పశువు మనసు వచ్చింది, ఎంట్రుకలను పిడసకట్టపోయిన గోళ్ళు పెరిగాయి. మన పశువుల్లో ఒక పశువుగా ఆడ పెరిగి ఆడే ఉండి తిని చివరికి 7 కాలముల తర్వాత ప్రభు నిర్ణయించిన కాలమున ఒక సమయం వచ్చింది. అప్పుడు మారు మనసుతో పశ్చాత్తాపడి, అయ్యా నన్ను క్షమించయ్యా, బుద్ధిగడ్డి తిని ఇలా అనుకున్నానయ్యా, క్షమించని అడిగాడు. ఆ తర్వాత నెబుకద్నెజరు తిరిగి తన రాజ్యాన్ని, తిరిగి ఆ ఘనతను పొందుకోగలిగాడు అని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. నీతో కూడా దేవుడు మాట్లాడుతుంది. అదే ఒకవేళ నువ్వు అతిశయించావా, ఏదైనా దేవుని ఎదుట పొరపాట్లు ఉన్నాయా, క్షమించమని అడుగు. లేదు అనుకున్నావా, ఖచ్చితంగా ఇదే తీసుకురావచ్చు, ఇంతకంటే ఇంకా భయంకరం ఇంకో కోణంలో ఏదైనా శ్రమ తీసుకురావచ్చు. నీ మనసు మారి ఆయన వైపు తిరిగి క్షమాపణ వేడుకున్న కాలం, పరిశుద్ధాత్మ వరములైన, కృప వరములైన, దేవుని కార్యము, సంఘములైన, బ్రతుకులైన, కుటుంబం జీవితాలైనా నీ మనస్సు మారి ఆయన వైపు తిరిగేంత వరకు కూడా ఈ సంవత్సరములని బైబిల్ గ్రంథంలో అక్కడ రాశాడు. యాకోబు పత్రికలో అయితే, యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడు ఆయన, ఏలియా మన వంటి స్వభావం గలవాడై వర్షింపకుండానట్లు 3.5 సంవత్సరములు, ఏలియా మన వంటి స్వభావం గలవాడై, స్వభావం గల మనుషుడే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థించగా ఆకాశం వర్షించును, భూమి తన ఫలమునిచ్చెను. నువ్వు మార్చుకుంటే మళ్ళీ తన దాసుని ప్రభు నిలబెట్టుకొని, నేనే చెబుతానని కాదు, ఇంకెవరో తన చిత్తంలో ఉన్న వాళ్ళని నిలబెట్టుకొని తిరిగి మళ్ళీ నీకు దేవుని యొక్క మాట, ఆశీర్వాదం యొక్క విడుదల జరుగుతుంది. ఈ సంవత్సరముల వరకు అని అక్కడ రాశాడు. దాని యొక్క అసలు నిర్వచనమేమో ఇక్కడ 3.5 సంవత్సరాల వరకు. నువ్వు మార్చుకోకపోతే 3.5 సంవత్సరాల వరకు ఇంకా పెంచే ఉండొచ్చు మార్చుకునేదాకా. అటువంటి కఠినమైన ఆశీర్వాదం లేనటువంటి అటు పరిశుద్ధాత్మ కానీ మంచైనను వర్షమైనను కురియదంటే పరిశుద్ధ పర సంబంధమైన ఇవన్నీ వర్షం వచ్చి భూమి మీద దడిపితేనే భూ సంబంధమైనవి. ఇవన్నీ కూడా ఇహపర సంబంధమైన దేవుల సకల ఆశీర్వాదాలన్నీ బ్రేక్. మరి ఎప్పుడయ్యా రిలీజ్ అయ్యేదంటే నీ బ్రతుకు మార్చుకొని ఆయనను కరెక్ట్గా మార్పు చెంది పశ్చాత్తాపంతో నువ్వు ఆయన పాదాలు పట్టుకొని ఆయన కనికరాన్ని వేడుకుంటున్నావని ఆయన నమ్మితే, నిన్ను నమ్మితేనే నీకు ఆశీర్వాదమైన బాధ్యతలు అప్పచెప్పేది. అయ్యో ప్రభువా నువ్వే నా రక్షకుడు, నేను రక్షణ పొందానంటే అన్ని బాధ్యతలు అప్పచెప్పడం, అన్ని బాధ్యతలు అప్పచెప్పడం. అబ్రహాము దేవుని నమ్మిన గనక అది అతనికి నీతిగా ఎంచబడిన. అబ్రహామును దేవుడు నమ్మాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, దేవుడేమో అబ్రహామును నమ్మాడు కాబట్టి అంత గొప్ప ఆశీర్వాదానికి నిబంధన చేశాడు దేవుడు. మరి బుద్ధిహీనత ఉంది కదా అంటే ఉంది, దానికి తగ్గట్టుగానే దేవుడు అతను సరి చేసుకున్నాడు. ఆ బుద్ధిహీనత ఆయనకి ఇష్టమైనది కొట్టేశాడు. మరి నా జీవితంలో కూడా అలా చేయొచ్చు కదా దేవుడు అనుకోవచ్చు. నువ్వు అలాంటి పొజిషన్లో లేవుగా, ఆ ఆధ్యాత్మిక పరిపక్వతలో నువ్వు లేవుగా. ప్రభు వద్దంటే ఆగిపోతాడు అబ్రహాము. మరి నువ్వు ప్రభు వద్దన్నా కానీ అడ్డం నిలబడుతున్నావుగా. మరి దీనికేం చెబుతావు సమాధానం? అబ్రహాంగా బుద్ధిహీనత లేదు. దేవుడు అబ్రహాంతో ఇది వద్దు అబ్రహాం అంటే సరే ప్రభు నీ చిత్తమని ఆగిపోతాడు.
తన భార్యను తీసుకొని 2 సార్లు పొరపాటు అడుగులు వేశాడు. ఆ తర్వాత బలి అర్పణ కాడ పొరపాట్లు ఉన్నాయి. దిద్దుకున్నాడు ఎమ్మటనే. అబ్రహాంలో దిద్దుకునే మనసు ఉంది. నువ్వు దిద్దుకున్నట్టు నటిస్తున్నావు అంతే. పైకేమో క్రైస్తవ ప్రపంచానికి ఒక కోణంలో, నీ ఎదుటున్న సంఘానికి, సేవకులకు, పరిచారకులు, విశ్వాసులకు ఒక కోణంలో, అంతరంగంగా ఇంకో కోణంలో కనపడుతున్నావు. అందుకే దిద్దుబాటు నీకు అసహ్యమైంది కాబట్టి దాని విషయంలో నువ్వు దిద్దుబాటు చేసుకోవట్లేదు. ప్రభు అంటున్నాడు, నువ్వు నేను నిన్ను నమ్మానంటే మరి బాధ్యతలు అప్పచెప్పా. ఆ బాధ్యతలు అప్పచెప్పిన దాన్ని బట్టి నువ్వు నా నమ్మకాన్ని ఒమ్ము చేసావు. పరిచర్య వృద్ధి చెందింది. ఇంకో విషయం కూడా చెప్పాలా, మా ఊళ్ళో ఆ పరిచర్య కొనసాగినప్పుడు చిన్నగా సంఘాలు స్ప్రెడ్ అవటం మొదలైంది. అనుకోని రీతిగా అనుమానపని రోగం సేవకుల్లో మొదలైంది. చివరికి తన నీడనే తను నమ్మలేని పరిస్థితికి వచ్చింది. ఇక సంఘం పతనం అవటం మొదలైంది. నీకు కూడా ఆ రోగం పట్టుకుందని జాగ్రత్త. సంఘం వర్ధిల్లే కొద్దీ, విస్తరించే కొద్దీ, లేదంటే ధనము, పేరు, గొప్పతనము, బలము, సంఘ బలమని, మంది బలమని పెరిగిన తర్వాత ఇంక నువ్వు మళ్ళీ ఒరిజినల్ వచ్చిందని బయటికి, పాత రక్షణ లేనప్పుడు ఉన్నటువంటి ఆ ఒరిజినల్ బయటకు వచ్చిందని చూడు. జాగ్రత్త పడి దాన్ని వదిలిపెట్టి ప్రభు పాదాలు పడుకుని పశ్చాత్తాపడ్డావా, ధన్యుడవు, ధన్యురాలవు. లేదు నాకు నచ్చినట్టు నేను ఇలానే నడుస్తానంటే, ప్రభు ఇప్పుడు చెప్పాడుగా, ఈ సంవత్సరములు అంటే 3.5 సంవత్సరాలు, లేదా ఇంకా ఆయనకి ఇష్టమైతే ఇంక నువ్వు నీ బ్రతుకు మారేంత వరకు ఈ లోపల కఠినమైనటువంటి శ్రమలు, వేదనలు, పరిస్థితులు చూడాల్సి వస్తుంది. అహాబ్ అనేవాడు ఎంత కఠినమైన పరిస్థితులు చూశాడంటే అసలు తినటానికి కూడా చాలా కష్టమైన పరిస్థితులు చూశాడు. భయంకరమైన వేదన, కరువు వచ్చింది. రాజు అంటాడు, అరే ఈ కరువు కారణమైన వాడు ఏలియా కదా, ఎక్కడున్న పట్టకరాకుండా అంటాడు. ఏలియా రాగాలని అంటాడు రాజు, ఇంత వేదనకు, శ్రమకు, ఈ ప్రజలంతా కన్నీరుకు కారణం నువ్వు కాదంటే, నేనెందుకు అవుతాను? దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా, దేవుడు అనుకున్న దానికి వ్యతిరేకంగా, దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా, దేవుడు చేయొద్దన్న దాన్ని చేస్తూ బ్రతికి అనేకులను చెడగొట్టిన వాళ్ళు, వాళ్ళ జాబితాలో నువ్వున్నావు. మొదటిగా నీ భార్య కూడా ఉంది. నేను కాదు, నువ్వు నీ కుటుంబీకులే ఈ ప్రజలంత వేదన పడటానికి కారణం అని చెప్పని అక్కడ అహాబుతో ఏలియా మాట్లాడుతాడు. మరి కరువంతా, శ్రమంతా పోవటానికి నీ దేవుడైన యెహోవాను వేడుకో అంటాడు. అసలు ఇట్ట కాదులే కానీ, ముందు దేవుడు ఎవరో, నువ్వు నమ్మిన దేవుడు కరెక్టో, నేను నమ్మిన దేవుడు కరెక్టో, నువ్వు పెంచి పోషిస్తున్న నీ ప్రవక్తలు కరెక్టో, ఆ దేవతలు కరెక్టో, నేను నమ్మిన దేవుడు కరెక్టో, రా తేల్చుకుందా అని చెప్పని అక్కడ సవాలేసాడు. తర్వాత దేవుని నామాన్ని ఘనపరచబడేలాగా గొప్ప కార్యం జరిగింది. అప్పుడు అహాబు కళ్ళు తెరవబడ్డాయి. అది తాత్కాలికమే. ఆ తర్వాత ఏలియా ద్వారా ప్రవచనము, నాబాల్ అనే, క్షమించండి, నాబోత్ అనేవాడు వాడి పొలం దగ్గర తప్పుడు సాక్షిని తను పెట్టి చంపించాడు. రాజు ప్రమేయంతోనే రాణి పోయింది, అట్లానే చేశారు, చంపి. ఎవని రక్తం కుక్కలు నాకాయో ఆ రీతిగానే మీ రక్తం కూడా కుక్కలు నాకుతాను, అట్లానే వాళ్ళు చచ్చారు, అట్లానే కుక్కలు నాకారు. ఆ చావుల కంటే ముందు కడుపును పుట్టిన బిడ్డల చావు వార్తలు వింది ఆ తల్లి. అహాబ్ లేదు కానీ అతను ఆ మాత్రం వింది. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఒకవేళ నాబోతు కళ్ళం కాడ, ఆ పొలం కాడ గనక దుర్మార్గంగా వ్యవహరించి తప్పుడు సాక్షులను పెట్టి ఎవడైనా ఏదైనా సేవ విషయంలో కానీ, సంఘ విషయంలో కానీ, సేవకురాళ్ళ విషయంలో కానీ, సేవకుడి విషయంలో కానీ, సంఘ పెద్దల, పరిచారకుల, విశ్వాసుల విషయంలో కానీ తప్పుడు సాక్షులను పెట్టి ఏదైనా వ్యవహారం చేస్తే జాగ్రత్త, నీకు కూడా అదే గతి పట్టుద్ది. ఎక్కడైతే నాబోతు యొక్క ఆ పొలంలో, ఆ కళ్ళంలో ఎక్కడైతే అతను రక్తం చిందింపబడిందో అక్కడే మీ రక్తం కూడా కుక్కలు నవ్వుతాయి అని చెప్పాడు. అలానే జరిగింది, సేమ్ అలానే జరిగింది. చివరికి ఎట్లయితే దేవుడు ఎలాగైతే తన దాంసుని వాడుకొని చెప్పించాడో
అలాగనే జరిగింది. యెజెబెల్ అని గుర్తును ఎవరును గుర్తుపట్టలేకుండా, అంటే 2 రాజులు 9వ అధ్యాయము 37-36 వచనాల్లో ఉంటుంది. యెజెబెలు యొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగమందున్న పెంట వలె నుండునని తన సేవకుడైన తిష్బీయుడగు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగింది. ఏం జరిగింది? కుక్కలు నాకే. కుక్కలు నాకే. అహాబు కుక్కలు ఆ రక్తం నాకే అంట. ఇంత భయంకరమైన చావు యెజెబెలుకు అహాబుకు ఆ భయంకరమైన చావు వచ్చిపడింది. తప్పుడు సాక్ష్యాలు నిరూపించడానికి ప్రయత్నం చేసి ఏదో సాధిద్దాం, ఏదో ఇరగదిద్దాం, మనం గొప్ప, మనం మంచి అని చెప్పి అనుకుంటున్నావా? జాగ్రత్త. అహాబు యెజెబెలుకి ఎలా అయితే ఒక నీతిమంతుడైన వ్యక్తి మీద తప్పుడు సాక్ష్యాలు పెట్టి చివరికి భయంకరమైన చావటానికి కారకులయ్యారు. చివరికి భయంకరమైన చావు అన్నమాట. 2 అబద్ధ సాక్షులను పెట్టింది. శాతగానుడల్లా మోహం ముడుచుకొని కూర్చుంటావు, చూడు నేను చేస్తానని చెప్పని వెళ్ళిపోయింది. 2 తప్పుడు సాక్షులను సిద్ధపరచుకుంది. వెళ్ళిపోయి వీడు అట్ట చేశాడు, రాజుగారి మాటకు ఎదురు తిరిగాడు, అది ఇదని లేనిపోయిన మాటలన్నీ కల్పించి చెప్పింది. చివరికి శాపాన్ని తెచ్చిపెట్టుకుంది. ఆ ఒక్కదానికే శాపం తెచ్చుకోవాలా. అహాబుకు వచ్చింది అదే శాపం. ఆ తర్వాత కడుపును పుట్టిన బిడ్డలకు కూడా తెచ్చుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇట్లాంటి తప్పుడు సాక్ష్యాలు కనుక పెట్టి ఏదో సాధిద్దామని ఎవరో ఒకళ్ళ మీద ఏదో ఒక నింద మోపేదని చేద్దామని ప్రయత్నం చేస్తున్నావేమో. జాగ్రత్త. ప్రభు అంటున్నాడు, తన దాసుని నిలబెట్టుకొని చెబుతున్న మాట, నా మాట చొప్పున జరుగునుగాక. బుద్ధిహీనతను విడిచిపెట్టి దిద్దుకున్నావా సరి, లేదా ఖచ్చితంగా దేవుని యొక్క మహా ఉగ్రత ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. ప్రభు చిత్తమైతే అట్టి ప్రమాదం నుంచి అందరూ ఎవరైతే ఉన్నారో వారందరూ తప్పించబడాలి. ఆమేన్. మొదటిగా ప్రభు కృపచేత సరిచేయబడి, ఆయన నమ్మేంతగా పశ్చాత్తాపడి సరిచేయబడి ఆయన కృప పొందుకోవాలి. అలాగున ఆయన కృప పొందుకొని ఆ మహా ఉగ్రత నుంచి తప్పించబడి ప్రభు నిర్ణయించినటువంటి ఆశీర్వాదంలో ప్రతి ఒక్కరూ చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అటు కృప ప్రభు దయచేయాలని బతిమలాడుతూ, ప్రభు కృపాస్తాలకే మనం అందరిని అప్పచెబుతూ ముగిస్తా ఉన్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడుగుదాం. ఈ మాటలు విన్నావు కదా, అడుగు, ఆయన పాదాలు పట్టు. ఈ మాటలు మన హృదయాల్లో ఆయన పదిలపరచాలి. తప్పును బట్టి సరిచేయబడి పశ్చాత్తాపం పుట్టించాలి. కనికరం పొందుకోవాలి. ఆయన నమ్మాలి మనల్ని. ఆ రీతిగా ప్రార్థనలో పెనుగులాడదాం. రండి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నీకే వందనాలు ప్రభువా. కనికర సంపన్నుడా, నీ కృతజ్ఞతాస్తుతులు. వెలువడ చేయబడ్డ ప్రతి మాట వ్యర్థమైపోకుండా మా హృదయాలు పదిలపరచండి. నీరు కట్టి ఫలింపచేయండి. నీ రక్తంతో ముద్రవేయండి. అనేక పర్యాలు నెమరేసి నేను మహింపరుచుకునే భాగ్యం కూడా నాకు మాకు దయచేయండి. అయ్యా, నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని కనపరుచుకుంటున్నావు. విన్న మాటలు ఎంతమంది అయితే ఈ మాటలను బట్టి ప్రభువా పశ్చాత్తాపడుతున్నారు, అయ్యో పొరపాటు అని చెప్పని దేవా వారు సరిచేయబడుతున్నారు. ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. నువ్వు అనుకున్న కార్యాలు జరిగించండి. నీ చిత్తం నెరవేర్చబడాలి. నువ్వు మాత్రమే మహిమపరచబడాలి. నీ దయా సంకల్పం నెరవేర్చబడాలి. తండ్రి కనికరించు. నీ కార్యములు జరిగించమని బతిమలాడుతూ, అయా ఈ మాటలు దేవ మా హృదయాలు పదిలపరచమని విని ఎంతమంది పశ్చాత్తాపడుతున్నాం ప్రతి హృదయాన్ని దర్శించండి. ప్రతి ఒక్కరిని సరిచేయండి.
నువ్వు అనుకున్న గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం భయం పొందున్నారు. నాకు కానీ మాకు కానీ మా మీద ఇంకెవరికైనా కళనిధుల దర్శనం స్వప్నాలు చూపించబడు సమస్తం నీ పాసలను ఎవరినో చూసుకో. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళనిధుల దర్శనం స్వప్నాలు చూపించబడు సమస్త చేడు శోధనుడు ప్రభుని మహాపునరుద్ధాన శక్తులు ఏస్తున్నాము శాస్త్రంలో వాటినోడు ప్రభుని బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. బంధించినందుకు లయపరిచిన నీ కృతజ్ఞత ఆస్తుంది. అయా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రల దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలో చూసిన సమస్త మంచి ఏసునాంని మహాపునరుద్ధాన శక్తి ద్వారా త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చుతాను. ఏసునాం త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చిన నీ కృతజ్ఞత ఆస్తుతులు చేస్తున్నాను తండ్రి. ఎంతమంది అయితే నీ పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడుతున్నారు అయా ప్రతి బిడ్డను దర్శించు ప్రభు. అయా వారి జీవితాలు ఇప్పటి వరకు నీ ఎదుట చేసే పొరపాట్లు ఏమున్నా సరే ఏమేమి ఒప్పుకుంటున్నారో ఇదిగో తండ్రి నిజముగా వారిలో పశ్చాత్తాపం కలిగినట్లయితే ప్రభు నీ కృప చేత వారిని క్షమించండి 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 ప్రభు. నీ గొప్ప కార్యాలు జరిగించండి, నీ చిత్తం నెరవేర్చండి ప్రభు. నువ్వే చూడు నడిపించమని నీ కృపా హస్తాలకు సమస్తం నాకు. ఇంకా ఏమైనా బుద్ధిహీనతలు ఉంటే సరి చేసుకోవడానికి సహాయం చేయి. నిత్యోత్సవంలో యోధులో నువ్వు నిర్ణయించిన స్థానం సంపాదించినట్లు క్రీస్తు న్యాయపీఠ మీదటికి వచ్చినప్పుడు సంపూర్ణ సిద్ధి పొంది నీ చేత మెప్పు ఘనత మహిమ బహుమతులు అందుకున్నట్లుగా అయా అనాది ప్రణాళికలో నువ్వు నిర్ణయించింది అది మేము పొందుకునేలాగా మార్గం మధ్యలో జరిగిన ఈ బుద్ధిహీన పనులను బట్టి అవి కోల్పోకుండా అయా సరిచేయబడి నీ కృప పొందినట్లుగా దేమ ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయినని చెప్పిన ఆ పౌలు భక్తుడే ఇదిగో దేమ నా జత పనివాడై ఉండి వందనాలు చెబుతున్నాడు. మార్కును బట్టి బర్నబా పౌలు గొడవ పడ్డారు. బర్నబా ఇదిగో తండ్రి చరిత్రహీనుడైపోయాడు. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత మార్కు కూడా ఇదిగో తండ్రి నాకు ప్రయోజనకరమైన వాడని మార్కు గురించి పౌలు చెప్తా ఉన్నాడు. ప్రభా ఇదిగో తండ్రి ఒనేసిం అనేవాడు ఫిలోమోను ఇంట్లో దొంగతనం చేశాడు. పౌలు ఉన్న జైల్లో పడ్డాడు. పౌలు దగ్గర సువార్త విని రక్షించబడి ఎన్నో రకాలుగా తరిపీదు పొంది ఆ ఫిలోమోను ఇంటికి పత్రిక రాసుకొని పోతుంటే అయ్యా నేను ఒకప్పుడు ఈ పొరపాటు చేశానంటే ఆ ఫిలోమోను ఇప్పుడు మారాడు. మునుపు నిష్ప్రయోజకుడు ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరి అయినాడు అని చెప్పాను. అయ్యా ఇదిగో తండ్రి అయా నెబుకద్నెజరనే రాజు ఏమైతే చూసి అతిశయించాడో పశువు మనసు వచ్చింది 7 కాలం పశ్చాత్తాపడి దిద్దుబాటు చేసుకున్న తర్వాత ఇదిగో ప్రభా తిరిగి అతని రాజ్యమును అతని దేవ ఘనత ఎలాగనే ఇదిగో తండ్రి ఒకప్పుడు ఏమైతే ఉన్నదో గౌరవ మర్యాదలు తిరిగి అతను పొందుకునేలా చేశాడు. ఇదిగో తండ్రి అహబ్ యెజబెల్ అనేవాడు చేసిన పొరపాటు ఇజ్రాయిల్ చేసిన పొరపాటును బట్టి ఎవరు ఎక్కడ ఏ పొరపాటు చిక్కబడ్డారు. ఇదిగో తండ్రి అహబ్ అనేవాడు ఒక సమయంలో ఇదిగో చూసావా పశ్చాత్తాపడ్డాడు అహబు. అయితే ఇప్పుడు మటుకు ఆ శిక్షణ ఆపుతానన్న తర్వాత అయితే జరుగుతుందన్న ప్రభు. ఒకవేళ అలాంటి ఇదిగో తండ్రి కొంతకాలానికి పరిమితమయ్యే పశ్చాత్తాపం కాదయ్యా మరి సంపూర్ణంగా నీవు అంగీకరించే పశ్చాత్తాపం నాలో మాలో అందరిలో కలుగు చేసి ఆ బుద్ధిహీనతల నుంచి విడిపించబడి క్షమించబడి కనికరము పొంది కనికరము చేత కృప పొంది దేవా నిత్యోత్సవంలో నీ అనాది ప్రణాళికలో నిర్ణయమైన సంకల్పం చొప్పున ఏ మెప్పు ఘనత మహిమ బహుమతులు నిర్ణయించావు ఊహలో నువ్వు ఏ స్థానం నిర్ణయించి అది పొందుకొని నిన్ను యుగాలు నిన్ను మహింపరచుకుంటూ నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి మహింపరచుకునే భాగ్యం కలిగినట్లు సహాయించు. ఈ భూమి మీద కూడా నువ్వు నిర్ణయించిన పని చేసి నిన్ను గణపరుచుకునే భాగ్యం మాకు దయచేయండి. అన్ని విషయాలు నువ్వు కృప అనుకోవచ్చు. నీ కృపా కార్యములు జరిగించి నువ్వు మాత్రమే మహిం పొందమని బతిమలాడుతున్నట్టుంది. దేవా ఎవరిని వదిలిపెడతానికి దేవా నువ్వు ఇష్టపడతలేదు. ఎవరు కూడా నువ్వు చూస్తూ నిత్య నరకంలో పడాలని కోరుకోవట్లేదు ప్రభువా. కనికరించండి అయ్యా. నీ కృప తండ్రి ప్రతి బిడ్డ సరిచేయబడి నీ కృపలో వర్ధులను గాక నువ్వు అనుకున్న స్థానం సంపాదించుకుని ఈ భూమి మీద నువ్వు అనుకున్న పని చేసి నిన్ను మహింపరిచే పాత్రలు ఉండటకు సహాయించు. ఆ మందిరాల విషయంలో కానీ వివాహాల విషయంలో కానీ ఎవరైనా అడ్డుపడుతున్న దైవజనులు ఉన్నట్లయితే వారిని దర్శించు. ఆ బుద్ధిహీనత నుంచి విడిపించు. ఎవరైతే ఇదిగో తండ్రి ఆయా మందిరాలతో ఇదిగో తండ్రి సేవకులను అందరికీ సహకరించడం ప్రసంగాలు చేయటం తీరా సహకరిస్తాను కాకపోతే అలాగ ధన రూపేణ కానీ ఏదైనా సహకరిస్తే వాళ్ళని మందిరం నుంచి వెలేస్తాను లేదా సంఘం నుంచి వెలేస్తామని చెప్పని సేవకుల విషయం ఆయా విశ్వాసుల పరిచారకుల విషయంలో ఒకవేళ అలాంటి ప్రతిపాదన జరిగి ఉంటే వారిని దర్శించు. ఆ శోధ నుంచి బిడ్డలను విడిపించు. అయా నువ్వే సరిచేసి నువ్వు అనుకున్న రీతిగా నడిపించు. లేదా వారికి బుద్ధి కలుగుటకు ఏం జరిగితే సరి చేయబడతారో అదే జరిగించి అదే సంభవింపచేసి
నువ్వు సరిచేసి పట్టుకురా ప్రభా, నువ్వు అనుకున్న కార్యం జరిగించు దేవా. నీవే తోడని నడిపించు. నువ్వు మాత్రమే ప్రతి ఒక్క బిడ్డను నిత్యత్వంలో చేర్చుకుని నీ కృపలో వర్ధల చేయమని బతిమలాడుతూ, నీ కృపాస్తాలకు 2 తిమోతి 1:12 ప్రకారం ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుమార్తెను నీ చేతులు కాపాడు. ఆ గడి వరకు కాపాడు. సముద్రం రుడిగా నమ్మచ్చు. నీ చిత్త ప్రకారము ఎవరైతే ఏ సంఘాలు పోల్చాలి, తొక్కేయాలి సేవకులు అనుకున్నారు, ఆ సంఘాలు, ఆ సేవకులను మీరు నిలబెట్టండి. వీడికంటే గొప్పగా సేవ వారి ద్వారా జరిగించు. నువ్వు మాత్రం మహిమపడు. ఎక్కడ కూడా నీ నామానికి దేవ వ్యతిరేకత కలగకుండానట్లు సహాయం చేయి. సైతాను కూడా తెలివిగా సేవకులు కొట్టుకునేలాగా, సేవకులు బోధలు అది తేడా ఇది తేడా అనుకునేలాగా అయ్యా వీటి మీదే మనసు పెట్టేలా చేశాడు. కానీ నశించిపోతున్న ఆత్మను, సంస్కరించబడాల్సిన సంగతుల గురించి అసలు మనసు పెట్టకుండా పౌలు వలె ప్రతి ఒక్కరిని సంపూర్ణ స్థితిలోకి తీసుకురావాలని, పౌలు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు, ఆ మనసు కలిగి సేవ చేయాలని ఆ మనసు పక్కన పెట్టేసి సేవకులు కొట్టుకునేలాగా, సంఘాల మధ్య విభేదాలు, ఇలా రకరకాల అపవాది సేవకులను, సంఘాలను ఈడ్చుకొని ఎడుచున్నాడు. ఇటు బంధకాల నుంచి ప్రతి సేవకులకి, ప్రతి సంఘాలకి యేసు నామములో విడుదల కలుగును గాక. నీ గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రమే మహిమ పొందు. అటువంటి అపవాది ఎత్తుగాళ్ళు చిక్కబడ్డ ప్రతి ఒక్కరికి అటు బంధకాల నుంచి యేసు నామములో విడుదల కలుగునుగా. గొప్ప కార్యాలు జరిగించమని నీ కృపాస్తాలకు అప్పచెప్పు. యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపాస్తాలకు బిడ్డలు, నన్ను, మమ్మల్ని, సమస్త సేవ పరిచయం సమస్తం నీ చేతులు నేను మహింపరుచుకుంటున్నాం మార్చాను. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసం సమకూడిన, అలాగే ఈ మాట వింటున్న, ప్రార్థనలు ఏకీవిస్తున్న, అలాగే ఇక ముందు ఏకీవించబోతున్న, అలాగే సార్వత్రిక సంఘం సకల పరిశుద్ధులకు, ఎవరైతే తప్పు నడకలో ఉన్నారో వారు సరిచేయబడి వారికి కూడా నిత్యత్వం చేరుపర్యాన్ని సదాకాలము చూడై ఉండి ప్రభు నిర్ణయించిన పని మనందరి ద్వారా జరిగించి ఆయన మాత్రమే మన ద్వారా మహిమ పొందునగాక. అలాగూ ప్రభు చేయునుగాక. అలాగూ చేసిన దేవునికి స్తుతియు, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేంచండి, ప్రవేశు రక్తమునకేంచండి, ప్రవేశునామము సంపూర్ణమైన విజయం కలుగును. ఆమేన్. అపవాది వాడి దోతలు, చీకటి, అంధకార శక్తులకు అవెంత ప్రమాదకరం అంత ప్రయోగం సార్. వాటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధము యెహోవాది, యేసు రక్తమునకే జయము, జయము, జయము. అందరికీ వందనాలు. ప్రభు యొక్క కృప, ఆ త్రియేక దేవుని యొక్క కృప నీకు, నాకు, మనందరికీ చూడండి. ఆయన చిత్తానుసారంగా నడిపించి ఆయన మాత్రమే మన ద్వారా మహిమ పొందునుగాక. మన బ్రతుకుల ద్వారా మహిమ పొందునుగాక. మన కుటుంబాల ద్వారా మహిమ పొందునుగాక. మన బిడ్డల ద్వారా మహిమ పొందునుగాక. సేవ సంఘాల ద్వారా, సంఘ బిడ్డల ద్వారా, పరిచారకుల ద్వారా, సంఘ పెద్దల ద్వారా, సేవకుల ద్వారా కూడా మహిమ పొందునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.